నాకు కలర్స్ అయితే చాలా నచ్చింది అండ్ సౌండ్ డిజైన్ అండ్ వగేరా ఇట్స్ గుడ్. సినిమాటోగ్రఫీ ప్రకారంగా కూడా నాకు నచ్చింది. విజయ్ దేవరకొండ లుక్ వాజ్ గుడ్, యూనిక్గా ఉంది. ప్రీవియస్గా ఈ లుక్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. యాజ్ ఫార్ అస్ నేను లుక్ అయితే ప్రీవియస్గా ఎప్పుడు లేదు. బట్ ఐ థింక్ దేర్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హూ కాపీడ్ హిస్ లుక్ ఆల్రెడీ అండ్ ఐ థింక్ ద లుక్ వాజ్ రియలీ గుడ్. ఇది కొంచెం ఫైట్ అండ్ అవుట్గా ఉంది. లైక్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్. హాయ్ చూసాను బ్రో, చాలా బాగుంది. బాగుంది అన్న, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ స్టైల్ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అసలు. ఆ గుండు ఆ సాంగ్ మాత్రం వేరే ఉంది అన్న. ఆ సాంగ్ కోసమే సినిమా పోవచ్చు. ఓకేనా, హీరోయిన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ పర్ఫెక్ట్ ఉంది. సత్యదేవా ఎస్ బాగుందన్న. అది కూడా మీ 3 మెంబర్స్ పక్కా వెళ్తాను సినిమాకు. హాయ్ నమస్కారం. సూపర్ ఉంది, బాలీవుడ్ రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ట్రైలర్ చూస్తే ఆ బాలీవుడ్ ఉంటుంది కదా, చాలా 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 బాగుంది. అది ఒక జైల్లో సీన్ ఉంటుంది బ్రదరు, అసలు మామూలుగా ఉండదు. ఆ విలన్ ఉంటాడు, ఆయన ఇలా విజయ్ దేవరకొండ గారు ఇట్లా కొట్టిన సీను, ఇలా పడే సీన్ ఉంటుంది విలను, అసలు మామూలుగా అసలు లేదు సీను. ఇప్పుడు నేను ట్రైలర్ చూశాను, అసలు అది నేను ఈ తెలుగు సినిమానే అనిపించింది. సూపర్గా తీయడం మాత్రం చాలా సూపర్గా డూపర్గా ఉంటుంది. అసలు హై లెవెల్ ఉంటుంది సినిమా. అది చూస్తున్నంతసేపు ట్రైలరు కన్ను రెప్ప కూడా మార్చుకోలేకపోయాను, అంటే అంత బాగుంది. విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ సినిమాతో హై లెవెల్లో ఉంటారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ గారికి మంచి పేరు ఉంది. ఈ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ ట్రైలర్ చూడండి బ్రదరు, అసలు బాలీవుడ్ రేంజ్లో ఉంది ట్రైలర్. అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, నా నాలుగకి మచ్చి ఉంటుంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, ఫుల్ డబ్బులు వస్తాయి. సినిమాలో ఒక దమ్ముంది, అసలు చాలా బాగుంది. అది సినిమా తీయడం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ఇది హిట్ అవుతుంది తప్పకుండా. చాలా బాగుంది ఆ సినిమా తగ్గట్టు. అది బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో మంచి రేంజ్లో మ్యూజిక్ ఉంది. ఆ సినీ ఫోటోగ్రఫీ చూసారా, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. ఏది నేను ఏ ఫోటోగ్రఫీ ఇష్టపడ్డాను, మన ఇది సినిమా మన బాహుబలి ఫోటోగ్రఫీ లాగా అనిపించింది నాకు. నిజం చెప్తున్నాను, బాహుబలి ఎలా ఫోటోగ్రఫీ చేశారో నాకు ఈ కింగ్డమ్ అనే సినిమా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫైట్ అయితే అద్దిరిపోయింది. ట్రైలర్ మాత్రం సూపర్ ఉందన్న, వెయిటింగ్ ఫర్ మూవీ. ఇంకొకటి ఏంటంటే మా అన్న కటౌట్ మాత్రం దించి పడేసిండు. ఈసారి మూవీ ఏమైనా కానీ వేరే లెవెల్ ఉంటుంది, హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది. అర్జున్ రెడ్డి కంటే హిట్ అవుతుంది. యాక్టింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. బట్ మేము కూడా ఎక్స్పెక్ట్ ఎక్కువనే చేస్తున్నాం. రొమాన్స్ కిస్ ఏమైనా ఉంటే వేరేది. ఇంకా బీజిఎం మాత్రం గుద్దోలు ఉంది, మామూలు లేదు. బీజిఎం సావా దెంగుతుంది. బీజిఎం అయితే జస్ట్ బడ్స్ పెట్టుకొని వింటేనే సావా దెంగుతుంది. థియేటర్ అంటే చినిగిపోద్దేమో. డైరెక్షన్ ఓకే అన్న, పర్ఫెక్ట్. డైరెక్షన్ మాత్రం బాగుంది. కానీ మా అన్న కటౌట్ మాత్రం గుద్దోలుగా ఉంది. నాది పక్కనే ఊరు, విజయ్ దేవరకొండ వాళ్ళ పక్క ఊరు, నాది నార్కర్నూలు. కటౌట్కి ఏందన్న, కటౌట్ గుద్దోలుగా ఉంది. కర్లీ అంటే ఉంటుంది, హెయిర్ వస్తుంది పోతుంది, బట్ కటౌట్ మాత్రం సూపర్ ఉందన్న. కటౌట్ ఈసారి కొత్తగా మాత్రం ఉంది, చాలా కొత్తగా ఉంది కటౌట్ అయితే. సెంటెన్స్ ఒకటి మూవీలో మాత్రం అన్నాతమ్ముల గురించి ఉంది, అది మేబీ హైలైట్ కావచ్చు, అదొకటే.